హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. మీరు చూస్తున్నారు సుభాష్ టెక్. ఫ్రెండ్, R32 వోల్ట్స్ కంపెనీ ఏసీ ఇది. దీనికి మనం 2 నెలలు అవుతుంది ఫిట్ చేసి, కానీ కంప్రెసర్ అయితే మనకి నడవట్లేదు. అది ఎందువల్లో మనం చూద్దాం. ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ చాలా జల్దీ పోతుంటుంది. మనం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మిస్టేక్ చేస్తే కనుక పక్కాగా పోతుంది. మనకి ఈ ఏసీ పీస్ బోర్డు బరాబర్ మనకి పవర్ పంపుతుంది. కంప్రెసర్ కంటిన్యూటీ కూడా చాలా బాగుంది. అయినా కానీ మనకి ఈ కంప్రెసర్ అనేది వర్క్ అవ్వట్లేదు. అది ఎందుకో మనం చూద్దాం. ఈ మిస్టేక్ అయితే మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఈ చిన్న మిస్టేక్ వల్ల మనకి కంప్రెసర్ అనేది చాలా త్వరగా పోయే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ఇది ఇది నాన్ ఇన్వర్టర్ ఏసీ కంప్రెసర్ టైప్ కాదు. అదైతే మనకి కొంచెం బాగా బాగా ఏం ప్రాబ్లం ఉన్నా కానీ నడిచి హీటప్ అయితే అవుతుంది. కానీ ఈ ఇన్వర్టర్ ఏసీలో అయితే మనకి హీటప్ అవ్వదు, కంప్రెసర్ పోతుంది. ఈ ఏసీకి అయితే 10 ఫీట్లు పైప్ ఎక్స్ట్రా ఇచ్చేశారు. ఇక్కడే వాళ్ళు పెద్ద మిస్టేక్ చేశారు. ఏమైందంటే పైప్ ఎక్కడో బ్లాక్ అయింది. బ్లాక్ అవ్వడం వల్ల ఈ కంప్రెసర్ అనేది మనకి రన్ అవ్వి దానిలో ఉన్న బలమంతా పోగొట్టుకుంది. దానివల్ల ఈ కంప్రెసర్ అనేది మనకి వర్క్ అవ్వట్లేదు. మనకి ఈ విషయం ఎలా జరుగుతుందో మీకు లింక్ ద్వారా మీకు చూపిస్తారు రండి. మనకి ఉన్న హాఫ్ పైప్ని ఆల్రెడీ బంద్ చేసి ఉంచాము. దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే దీంట్లో ఉన్న గ్యాస్ అనేది వస్తుంది. అంటే దీంట్లో గ్యాస్ ఉంది. కానీ మనం డిశ్చార్జ్ పైప్ ఆల్రెడీ లింక్ ఓపెన్ చేస్తుంది, కానీ గ్యాస్ అనేది రిటర్న్ రావటం లేదు. అంటే ఇది గ్యాస్ బ్లాక్ అయింది. బ్లాక్ అవడం వల్ల ఈ ఏసీ అనేది రన్ అవ్వి దీని కంప్రెసర్ అయితే పోయింది. మనం దీని కంప్రెసర్ అయితే మనం కొత్తది ఫిట్ చేసుకోవాలి. కానీ మీరు ఎప్పుడు ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఎవరైనా సరే కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు పక్కాగా మనం వ్యాక్యూమ్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ పైప్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఫ్లాషింగ్ అనేది చేసుకుంటే సర్క్యులేషన్ అవుతుందో లేదని మనకి ఐడియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ.